ఎలా అనిపిస్తుంది అంటే ఈ జన్మ అంటే కొంతమంది భయపడతారు, ఇబ్బందులు వస్తున్నాయి అంటే భయపడి అక్కడికి లైఫ్ ఎండ్ చేసుకుంటారు కొంతమంది. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు, అరే ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయి అని చెప్పి కూడా ఇబ్బందులు పడి ఆ సూసైడ్ కానీ సో సంథింగ్ ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అలా మీకేమనిపిస్తుంది అంటే మీరు కష్టపడి చిన్నప్పుడే అంటే నాన్న సపోర్ట్ లేకుండా మదర్ సపోర్ట్తోనే ముగ్గురు అక్కల పెళ్ళిలో ఒక చెల్లె, సో ఈ అన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఒకసారి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా కదా. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలా అనుకున్నా, ఎందుకు ఎందుకురా ఈ జీవితము ఎందురా ఇది అని అనిపించింది. సో కాదు, నాకు ఫ్యామిలీ ఉంది, మా అమ్మ ఉంది, నా వైఫ్ ఉంది, ఇంకా ఏదో ఉంది నా దగ్గర, తీయాలి దీన్ని బయటికి. సో ఇట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఎందుకన్నా సూసైడ్ ఎందుకు చేద్దాం అనుకున్నా? కరోనా టైంలో కరోనాకు ముందు షూటింగ్ చేస్తా ఉన్నా, ఆడిగిడి పోయి ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా డబ్బులు. ఇండస్ట్రీలో కూడా ఉన్నావా? ఇండస్ట్రీ అంటే మా కడప జిల్లాలో ఉన్నాయి, ఇక్కడ కాదు. ఓకే ఓకే. సో అక్కడ చేసే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నా, అక్కడ కొద్దిగా ఇస్తా ఉన్నారు మనకు. ఇంకా కరోనా టైంలో ఇంకా షూటింగ్లు కూడా ఆగినాయి, మనకి ఇంకా ఇన్కమ్ లేదు, ఎవరైనా డ్రైవింగ్ కూడా పిలిచడం లేదు, అందరూ భయపడుతున్నారు, బండ్లు కూడా పంపించడం లేదు ఆడికి కరోనా అని చెప్పి. సో ఇంకొక నెలలో బాగా అప్పులు చేసిన. సో అప్పులు చేసినా ఇంకా వాళ్ళకి కట్టాలి కదా. ఈ కరోనా లాక్డౌన్, కూరగాయలు అమ్మినా, ఆటోలో కూరగాయలు వేసుకొని పోయి అమ్మినా, మాస్క్ పెట్టుకొని అమ్మినా, ఎవరన్నా చూసి కనుక్కుంటారని. సో అట్లా కూడా నా వల్ల కాల, ఈ అప్పులు అట్ట తీరవు, ఆడొచ్చే 1500కి సరిపోదు మనకు, ఇంకెట కాదు కోవిడ్కి వెళ్దాము అని అనుకున్నా. మళ్ళా లాక్డౌన్ పడుతుందేమో భయపడి చచ్చిపోదాం అనుకున్నా. ఓకే. అప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించిన, వద్దు బతకాల, సాధించాలా. అంటే అలా ఆ లైఫ్ మీద విరక్తి కొట్టి ఇక చనిపోదాం, ఇక లైఫ్ ఇక్కడికే అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆ రోజు ఆగారు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు, సో మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక్కవేళ అదే రోజు అది జరిగి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదన్న? నేను దాన్ని బట్టి ఒకటే చెప్తా, సచ్చి సాధించే కన్నా బతికి సాధించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు బతికి సాధించిన, అంతే దానికి ఆన్సర్. బతకాలి, ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇంకా చాలా లీడ్ చేయాలంటారు. వన్స్ ఆ రోజు స్టాప్ అయితే మాత్రం ఈరోజు ఇంకా వేరేలా ఉండేది అంటారు. అవును. ఏం చేస్తారన్న మూవీస్? సారథి అని ఒకటి, మన ఎన్టీఆర్ వాళ్ళ అన్న తారకరత్న చనిపోయినారు కదా. అవునా? సో ఆ సార్తో ఒకటి అయింది. ఇంకా 2 సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. ఏంటి మీ ఆశ, మీ గోల్, మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటూ ఏం లేదు, డబ్బు బాగా సంపాదించాలి. సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు పోగొట్టిందంతా అది ఎవరు తెలియదు. సో పోగొట్టినా కదా చాలా, అదంతా లాక్కోవాలి కదా నేను. అవును. సో అదంతా లాక్కొని కూడా ఇంకా సంపాదించాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు నాయన తేపోనైనా అంటే నా దగ్గర లెక్క లేదు అనే పొజిషన్కి వస్తే చాలు నేను. సూపర్. అంటే అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది వానికి ఏందని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎవరు చూడరు, సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందని చూస్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చాలా. కోవిడ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది 20-30 లక్షలు సంపాదించాడని. అదే 20-30 లక్షలు ఉంటే నేను ఎందుకుంటాడు, అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది నేను. చాలా మంది కూడా అన్నారు, ఆ టాక్ వచ్చింది. ఈనాడు కూడా ఒక వీడియో వచ్చింది, వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది, ఎవరు ఆమె తెలీదు, ఆ ఛానల్ పేరు అది తెలీదు. సో ఆమె అంటుంది నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాను యూట్యూబ్ నుంచి. నెలకు 2 లక్షలు అంటే ఇంకేమో, నేను ఇంకొక రేపు సంవత్సరంలో ఇల్లు కడతా. ఇల్లు లేదన్న అక్కడ ఇప్పటికీ? సొంత ఇల్లు లేదు, రెంట్లోనే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను పని చేస్తాను. నేను 150 రూపాయలతో కట్టినా బాడిగా. ఓకే. హౌస్ రెంట్ 150 రూపాయలతో. 150 రూపాయలు. ఇప్పుడు 3500. ఇంకా చెప్పు ఎన్ని ఏళ్ళ నుంచి కడుతున్నాను? నేనే కడతాను. అది మా అమ్మ మా నాయన చేతి మీద బయలా, నేనే కడతాను. అప్పుడు పని చేసుకుంటే కడతాను? అప్పుడు కూడా పని చేసుకుంటాను. అంటే చాలా కష్టమే ఇట్లా, అంటే ఈ జనరేషన్లలో ఇట్లా జీవించాలన్నా, ఇట్లా బతకాలి అన్నా బతకలేరు. మేబీ నాకు తెలిసి చాలా మంది బతకలేరు. ఒక 50,000 అప్పు అయితేనే అది ఎట్లా కట్టాలరా బాబు అని చెప్పి కష్టపడుతున్న రోజులు ఇవి. ఇలా యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు అంట. ఇప్పుడు కొద్దిగా పూనుకున్నా, ఇప్పుడే ఒక పిల్లర్ నాటినా, ఇంకా అన్ని పిల్లర్లు నాటి లేపాల. ఎందుకన్నా ఎప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? నేను ఫస్ట్ యూట్యూబ్లో డబ్బు సంపాదిద్దామని నేను స్టార్ట్ చేయాల. ఏదన్నా మన టాలెంట్ దాంట్లో పెడదాం, ఏదైనా ఛాన్స్ రాదా. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఈ కొన్ని మూవీ షార్ట్లు తీసుకొని వీడియోలు తీస్తూ ఉంటారు, షార్ట్ మూవీస్. ఈ ఛత్రపతి ఫైట్స్ అంట అవి అంటే అది స్టార్ట్ చేసిన ఒకసారి. సో అంత రీచ్ రాలా. అంటే సపోర్ట్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దగ్గర ఇది ఉండాలా, సపోర్ట్ ఉండాలి. సో 2 లేవు, కానీ ఎట్టొస్తాడు బయటికి రాడు కదా. సో చేసినాము, అన్నీ చేసినాము, షార్ట్ ఫిల్మ్ చేసినాము, అన్నీ చేసినాము, కానీ రీచ్ రాలా.
సరే ఈ వ్లాగ్స్ అంటే అసలు నచ్చదు నాకు, ఓకే. కానీ జనాలు ఇయ్యే లైక్ చేస్తున్నారు. ఫస్ట్ బ్లాగ్ ఏందన్నా? ఫస్ట్ నేను చేసింది కువైట్లో, నేను ఫస్ట్ అందరికి హెల్ప్ చేస్తా ఉన్నా చాలా వరకు. అవును చూసా, ఒక బాక్స్ లో ఉంది, ఆ బాక్స్ లో స్కానింగ్ పెట్టి కూడా చూపించారు. అది వచ్చి ఇప్పుడు నేను అడుక్కునేది కానీ అది నేను ప్రజెంట్ చాలా మంది నువ్వు ఎందుకు కువైట్కి పోతావు, ఇక్కడే ఉండొచ్చు కదా, బండి తీసుకొని కార్ తీసుకొని ఇక్కడే ఉండొచ్చు కదా అని చాలా మంది అడిగితే, నేను సరే అంతమంది నా మీద జాలి చూపిస్తున్నారు, ఎట్లా జాలి చూపిస్తారేమో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినా నేను అంతే. దానికే వల్గర్గా మాట్లాడేసినారు, నీ ₹1 వద్దురా సాయం అని చెప్పి డిలీట్ చేసేసిన దాన్ని నేను. నాకు వద్దనే వద్దని చెప్పి నేను పెట్టలా, ఆ వీడియో పెట్టలా, నేను డిలీట్ చేసాను. ఇంకా ఎలా ఉంటుంది నాకు ఇట్లా ఏదో బాక్స్ ఏదో చూపించారు, ఏదో అందులో బట్టలు ఏదో వేస్తున్నట్టు. అది వచ్చి అది ఏరియాకి ఒక బాక్స్ పెడతారు, ఓకే. పేద పిల్లలకి వేరే దేశానికి పోతాయి, ఆ దేశంలో ఉండరు, వేరే దేశానికి పోతాయి అనమాట. ఓకే. మన దగ్గర వేస్ట్ గుడలు కానీ వేస్ట్ ఏదన్నా బెడ్షీట్లు కానీ అలాంటివి వేసినామంటే వాళ్ళకి పోతాయి అనమాట అవి. సో అవి చేరుస్తారు, దాంట్లో కూడా వేసినా నేను. ఫస్ట్ నేను అయ్యే చేస్తానండి, హెల్పింగ్ వీడియోలో చేస్తా ఉన్నా. ఇక్కడ రాజంపేటలో కూడా చాలా వరకు హెల్పింగ్ వీడియోలు చేశాను నేను, చేసిన, అవి కూడా రీచ్ లేదు. సో ఇంకెట్ట కాదరా వ్లాగ్స్ చేద్దాం ఒకసారి, స్టార్ట్ చేద్దాం అని చెప్పి కువైట్లో మా బండ్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక షార్ట్ పెట్టినా, అది సుమారు పోయింది, మిలియన్లో పోయింది. ఓకే. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్, ఇదైతే బాగున్నది అని కథ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్, ఒక నిజాం అంటారు కదా. సో ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో వీడియో పెట్టి నెలకి ఇంత సంపాదిస్తుందని, సో వాస్తవంగా యూట్యూబ్ రెవెన్యూ ఎంత వస్తూ ఉంటుంది అన్న నెలకి? మీరు నా జీతం కన్నా ఎక్కువ వస్తుంది, నా జీతం కన్నా జీతం 40 వస్తుంది, నా జీతం కన్నా ఒక 2% 3% ఎక్కువ వస్తుంది అంతే. ఓకే. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకపోయినా ఈ ఎస్టిమేషన్లో వస్తుంది అంటుంటారు. సో ఇప్పుడు ఏ వర్క్ చేస్తున్నారు అక్కడ కువైట్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత, కడపకు వచ్చిన తర్వాత, రాజంపేటకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వర్క్ ఇప్పుడు? మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయాలి, దీన్ని నడుపుతున్నా. నెక్స్ట్ ఏంది మరి? కారు కొందాం అనుకున్నా, దానికోసమే ఒక హెల్ప్ కూడా అడిగినా, కానీ జనాలు చేసే పొజిషన్లో లేరు. నీకేమైనా కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా అని ఉన్నారు. సో కారు తీసుకోవడానికి నా దగ్గర నేను ఎట్లా అంటే, కారు మొత్తం పేమెంట్ కట్టేసాం అనుకో, సో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ఫైనాన్స్ ఇప్పుడు నా దగ్గర ఉండే సగం డబ్బులు దానికి కట్టినాను అనుకో, అది 1 నెల 2 నెలలు కట్టకపోతే దాన్ని ఎత్తుకొమ్ముతారు. సో నేను మళ్ళా కిందికి వెళ్ళిపోతా. అవును. సో అట్లా కాకుండా మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఒక పోస్ట్ పెట్టినా, సో వాళ్ళు హెల్ప్ చేసే పొజిషన్లో లేరు. కింద కామెంట్ ఏమొచ్చినాయి? బా స్వామి, రాత్రి 1 గంటలో డిలీట్ చేసిన దాన్ని, 90 కామెంట్లు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తి కువైట్ పోయిండు, మంచిగా వ్లాగ్స్ చేస్తుండు, ఫాలోవర్స్ చూస్తే బీవచ్చంగా ఫాలోవర్స్ ఉన్నారు, మళ్ళీ ఏంటి ఇలాంటి పోస్టులు పెట్టారని చెప్పి కూడా అనుకుంటారు కదా. అంటే ఇప్పుడు నాకు వచ్చే పేమెంట్లో ఒక 5 లక్షలు పెట్టి కార్ తీసుకోవాలి, సెకండ్ హ్యాండ్, కొత్తది కూడా కాదు. ఇదంతా జమ చేసుకొని దాన్ని నేను ఎప్పుడు కొనేది 5 లక్షలు జమ చేయాలి. సో దాన్ని కొనే టయానికి నాకు మళ్ళీ రిటర్న్ పోయేదానికి టైం దగ్గరకు వచ్చేస్తుంది. నేను పోకుండా ఉండాలంటే ఆ కార్ తీసుకున్నానంటే నేను ఇక్కడ బాడీలు తోలుకుంటా ఉంటా కదా. సో ఆ ప్లాన్లో నేను అడిగిన, అందరు ఏమనుకుంటానంటే నువ్వు దుబారుగా తిరిగేదానికి అడుగుతున్నావా అని అన్నారు. ఆయన నీ కారు వద్దు, ఏం వద్దు సార్ అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బుతో నేనైతే ప్రజెంట్ బుల్లెట్ అయితే బుక్ చేసిన. థ్యాంక్స్ నా. వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని దాంట్లోనే. వచ్చిన కాడికి రాని 10,000 రాని 20,000 రాని నా సొంత డబ్బులు వచ్చే చాలు నాకు, వీళ్ళ దగ్గర నుంచి ₹1 వద్దు, వాళ్ళు చూస్తే చాలు నాకు. అంటే మ్యారేజ్ తర్వాత వెళ్ళారన్నా కువైట్కి? మ్యారేజ్ తర్వాత. అంటే ఎలా అనిపించింది అన్న? అంటే పెళ్లి చేసుకుని మనతో ఉండాలని చెప్పి వచ్చిన వాళ్ళని కూడా ఎంతో, ఇంకా లవ్ మ్యారేజ్ మీదే ఎంతో ప్రేమతో ఇష్టపడి చేసుకున్నారు. సో వెళ్తుంటే ఆ మూమెంట్ ఎలా ఉండే? అంటే ఇప్పుడు ఇక్కడే ఉండి ఒక పూట తిని ఒక పూట తినకంట ఆ పాప బాధపడతా ఉంటే అది చూడలేక అక్కడికి వెళ్ళి నేను పస్తుండి ఆ పాప 3 పూటలు తింటుందంటే అది చాలు, ఇంకంతకన్నా ఇంకేం కాదు. అంటే నిజంగా చెప్పాలన్నా వాస్తవంగా ఎన్నిసార్లు బాధను చంపుకొని బతికిరన్నా మీరు? ప్రతిరోజు జెండు బాంబు పూసుకొని పనుకుంటాం మేము, నిద్ర రాక ప్రతిరోజు నరకం. మేము పనుకునేప్పటికి ఇక్కడ మీకు తెల్లారిపోయింటుంది 4:30 5 అయింటుంది, మేము ఆడ 2:30 3 అనుకుంటాం. ఏం ఆలోచిస్తూ ఉంటుంది? నిద్ర రాదు అసలు, జెండు బాంబు పూసుకునే నిద్ర రాదు, అటనోస్కి ఇటనోస్కి చూస్తే పొద్దున అవుతుంటుంది. మళ్ళీ పొద్దున్న ఏదో ప్రకారం డ్యూటీలు చేసుకోవడం. అంటే ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఫ్యామిలీతో మన వైఫ్తో మన కుటుంబంతో ఉంటే వచ్చే ఫీలే వేరే ఉంటుంది. కానీ మనం ఎంత కష్టపడినా వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలు. మేము ఇంత బాధపడతా ఉన్నా కూడా వాళ్ళకి చెప్పవు మేము ఇంత బాధపడుతున్నాము అని. ఇప్పుడు ఈ వీడియోల ద్వారా వాళ్ళకి తెలుస్తాయేమో తెలియదు, కానీ నా వీడియోల ద్వారా మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. మా ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎందుకు అంత బాధపడతావు, అంత కష్టపడతావు నాయనా అని.
ఎప్పటికైనా మంచి రోజులు రావా అని వాళ్ళకు కూడా ధైర్యం చెప్తూ వస్తాను. ఓకే. ఎప్పుడైనా అనిపించిందారా అరే ఈ జన్మ ఎందుకు నేను ఎంత కష్టపడుతున్నా అవసరమా ఈ జన్మ అని ఎప్పుడైనా అనిపించిందా? కరోనా టైంలోనే ఇంకెప్పుడు అనిపించలే. ఇంకెప్పుడు కూడా ఎందుకు అనిపించలేదంటే మా బతుకులు ఇంతే మారు. సో ఇప్పుడు నేను మార్చుకోవాలా అంతే. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాయన ఆస్తులు ఏం లేవు, మా తాతల ఆస్తులు ఏం లేవు, మా అమ్మ మా నాయన ఆస్తులు ఏం లేవు. మా నాయన చంపారేలా మా తాత చంపారిచ్చినట్టు కూడా అమ్మేసుకున్నారు. సో ఏం లేవు కాబట్టి మా బతుకులు ఇంతే. ఎప్పటికైనా నేను సంపాదించుకోవాల్సిందే, నిదానం సంపాదించుకుంటా. జీరో మొత్తం అంత జీరో, ఏం లేదు, అంత స్థలం కూడా లేదు. ఓకే. మా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ప్లానింగ్స్ అంటే ఇంకా ఏదన్నా ఇంకా యూట్యూబ్లో సంపాదించాలి దేవుని దేవాళ్ళు. చాలా మంది యూట్యూబ్లోనే సంపాదించి ఇల్లు బిల్డింగ్లు కట్టున్నారు, చాలా మంది చాలా చేస్తున్నారు. ఏమో దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తాడేమో అని ఆలోచిస్తాను. ఓకే. సో మళ్ళీ మొన్న వీడియోలో కూడా మళ్ళీ నేను కువైట్కి వెళ్ళను అని చెప్పి చూసాను. ఆ వీడియోలో మళ్ళీ వెళ్తున్నారా లేదా క్వశ్చన్ మార్క్ ఏంటి, దానికి ఆన్సర్ ఇవ్వలేదు. నేనైతే పోకూడదని అనుకుంటున్నా. ఇంకా అనుకుంటున్నారు, ఇంకా ఫిక్స్ కాలే? పోకూడదు దేవుని దేవల్ల అంతే. పక్కా పోను, గట్టిగా ఇక్కడే గుచ్చుతా జెండా. ఇంకా పరిస్థితులు బాగాలేకపోతే పోవాలంటే ఇళ్ళల్లోకి పోను, ఇంట్లో పని చేసానిక పోను. సూన్ వీజాలని ఉంటాయి. ఓకే. సో బయట ఎక్కడైనా పక్షిలాగా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే. అది దానికి సుమారు ఒక 5-6 లక్షలు ఖర్చు వస్తుంది. అది కూడా. సో అది అట్లా పెట్టుకొని పోతా, అంతేగాని ఇంట్లోకి పోను. ఇదైతే ఫిక్స్ అయిపోయినా. ఓకే. అంత ఇబ్బందులు ఉంటాయంట. అంటే నైట్ టైంలో కూడా అటాక్స్ అవుతూ ఉంటాయంట కానీ అక్కడ గల్ఫ్ కంట్రీలో కూడా. అంటే ఇప్పుడు ఎడారి ఉంటుంది, ఇప్పుడు దేశం చిన్నదే కానీ చుట్టూ ఎడారి ఎక్కువ. అవును. ఆ ఎడారి చుట్టూ అంగళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. అంటే అంగళ్ళు బొంకులు పెట్టుకుంటారు, లారీలు పెట్టుకుని లారీలలో బీడీలు, సిగరెట్లు, స్ప్రైట్లు, ఇట్లాంటి వాటర్ బాటిల్ అన్నీ అమ్ముతుంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రిపూట్లు ఎక్కువ కార్లలో తిరుగుతుంటారు పిల్లనాయాలు. సో అట్లాంటి చాట జరుగుతాయి. ఎప్పుడైనా చూసారా అలాంటి సందర్భాలు? నేను చూడలే, కానీ నేను అక్కడ ఉండగా టిక్ టాక్లో చూసినట్టే ఒక బెంగాలీ అతన్ని కూడా కొట్టి రాడ్లతో కొట్టి సిగరెట్ ఇవ్వలేదని కొట్టి చంపేసినారు. చాలా ఉన్నాయి. నేను ఉండే ఇంట్లో అయితే పిల్లలు కొట్టుకున్నారు, కార్లతో గుద్దుకున్నారు. నేను ఉండే ఇంట్లోనే. సో నేను నిద్రపోతుంటే నన్ను కూడా లేపుకొని తీసుకున్నారు, రా 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 అని కొట్లాడేదానికి. నా దగ్గర స్పానర్ ఇచ్చినారు, అది మన బండికి బోర్డు లిపుతాం కదా, ఆ స్పానర్ ఇచ్చారు, రా తీసుకొని రా అని. నేను నిద్రలో వెళ్ళిపోయినా, ఇంటి పైకి వచ్చినారేమో పోయినా. మళ్ళీ వేరే వాళ్ళు పట్టుకొని నువ్వు అవి ఏం తమాషా, నువ్వు కొడితే మళ్ళీ నేను తీసుకొని లోపల వేస్తారు, అంతా నీ మీద వేస్తారు కేసు అన్నారు. అప్పటికప్పుడు ఆ రాడ్ ఆడ బారేసి రూమ్లోకి మళ్ళీ పనుకున్నా. మళ్ళీ పిల్లలు వాళ్ళంతా వచ్చినారు, ఏం నువ్వు రాలేదు నిద్రపోతున్నావు అని. గోరా స్వామి నేను రానుకోరా ఆయన అంటే అక్కడ లాంగ్వేజ్ తెలుగే ఉంటుందా లేకుంటే అరబిక్ ఉంటుంది కదా? వచ్చా మీకు అరబిక్? వస్తుంది, అంటే నా పని వరకు నాకు వస్తుంది. ఇంకోటి మీ బ్లాగ్స్లో కూడా ఒక వీడియో చూస్తాను, మీ బ్రదర్ నువ్వు అక్కడ కొట్టే వీడియో కూడా డైరెక్ట్ అంటే అంతా స్ట్రాంగ్ అయిపోయారు మనం పోయి డైరెక్ట్ ఎవరు రా ఎందుకు కొడుతున్నారా మీరు అని చెప్పి కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి డిక్కిలు వేసుకొని తీసుకొని వచ్చారు బ్యాగ్లన్నీ. ఏంటి అంత స్ట్రాంగ్గా అట్లా? అంటే తప్పు చేయనప్పుడు కొడితే మాత్రం నేను ఒప్పుకోను. తప్పు చేయనప్పుడు నువ్వు అసలు చేయి వేయకూడదు, నువ్వు ఎవడైనా కానీ తప్పు చేయనప్పుడు చేస్తే నాకు బీపీ రేగిపోతుంది. సో వాడు ఏం చేసినాడు ఏమో, తప్పు చేయలే కదా, వాడు పని చేసేదానికి వచ్చినాడు, నిదానం చేసుకుంటాడు. నువ్వు స్పీడ్ చేస్తున్నావు, నేను స్పీడ్ చేయగలుగుతాను, నా చేయలేను కదా. సో నా పని నాది, నీ పని నీదే. ఏదో చిన్న మిస్టేక్ పని దగ్గరే వాడిని 2-3 సార్లు కొట్టినాడు. నేను ఆడికి ఓపిక్గా వాళ్ళు కోయేటోళ్ళకి కూడా చెప్పిన, కొట్టే మాత్రం నేను ఒప్పుకోను అని. సో ఇంకొకసారి మాత్రము నాకు ఫోన్ చేసి ఇదంతా నొప్పి కానీ బాబాయ్, వాడు నాకు అన్న కొడుకు, ఓకే, వాడికి వీడంతా నొప్పి కానీ బాబాయ్ రా బాబాయ్ అని ఏడ్చినాడు నాకు. ఇంకా నేను ఫస్ట్ మా కోయేటోడు చెప్పిన, బాబాయ్ మారిగా కొట్టినాడంట, నేను పోయినానంటే వాడిని చంపేస్తానని చెప్పిన. మా కోయేటోడికి చెప్పిన, మా కోయేటోళ్ళు అన్నకే చెప్పిన, నువ్వు పోవద్దులే నేను మాట్లాడతాలే అన్నాడు. నాకు నిద్ర రాలే, ఇంకా వాడు ఏడ్చిందే గుర్తుకొస్తుంది. వీడేమో నేను పోతాలే అన్నాడు, పోయి రూమ్లోకి పనుకున్నాడు వాళ్ళ ఇంట్లో కోయేటోడు. వాళ్ళ కొడుకుని కొడితే వాడికి బాధ వేస్తుంది, నా కొడుకుని కొడితే నాకు బాధ వేస్తుంది కదా. బండి వేసుకుని వెళ్ళిపోయినా. వాడికి ఫోన్ చేసిన, వాడు ఆడ ఉన్నాడు రా అని, నిన్ను కొట్టినాడు ఆడున్నాడు రా అని. ఈడే ఉన్నాడు బాబాయ్ అన్నాడు. చక్కగా వెళ్ళిపోయినా. వాడు మా వాడు ఏం చేసినాడు అంటే, నేను అంతా క్యాప్చర్ చేసిన, నేను వాటితో కొట్లాడేది మాత్రం వీడియో తీరా అంటే వాడు భయపడిపోయి సెల్ ఇట పెట్టుకుని వేసినాడు. అక్కడ కొట్లాడే వీడియో రాలే మాకు. రాలా, చాలా మంది అదే అన్నారు, నువ్వు కొట్టినావా ఏమి, నువ్వు అరుచుకున్నావా. అవునవునా, నేను చాలా ఘోరంగా పోయినా. కొట్టావా? కొట్టేదానికి పోయినా, చాలా అయిపోయింది ఇంకా కొట్టుకుంటాం. ఇంకా వాడు భయపడిపోయి సెల్ జోలో పెట్టుకునేసినాడు, కొట్టుకుంటారేమో అని. అది కన్నా తీసిండే సూపర్ ఉన్నాడు, ఇంకా ఇంకా బాగున్నాడు, ధైర్యం ఉన్నాడు జనాలకి. అవును, సో ఇట్లా కూడా చేయొచ్చా సూపర్. అవును, మరి ఏమైనా కాంప్రమైజ్ అయిందా లేకపోతే సెటిల్ అయినారు? సో మళ్ళీ ఇంకొకసారి కూడా జరిగింది. అప్పుడు మాత్రం ఇంకా నేను చెప్పేసిన, ఇంకా నేను వాడిని చంపేస్తానని చెప్పి వెళ్ళిపోయినా వాడి మీదకి. మా వాడిది కూడా కొద్దిగా తప్పులు ఉన్నాయి అనమాట.
ఓకే. మా వాడు కూడా అక్కడ కొద్దిగా బెస్క్లో ఉన్నాడు, ఆడ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నాడు. సో ఇంకెవరికి ఏం చెప్పలేం కదా. ఇప్పుడు నేను చెప్పినా ముందే తప్పు లేనప్పుడు మనం చేయకూడదని, కానీ మనవాడిది కూడా తప్పు ఉంది కదా. అవును. సో జాగ్రత్తగా చేసుకుని ఆయన అని చెప్పి. ఓకే. సో కువైట్ నుంచి ఇక్కడికి వస్తేప్పుడు సో బ్యాగులన్నీ బాగానే చదువుకుర్రు, బాగానే వచ్చిర్రు. సో అనిపించింది అన్న, అరే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధ అనిపించిందా కువైట్ నుంచి బట్టి వెళ్ళిపోతున్నాను? నేను ఈ ఇంట్లో నుంచి రెండోసారి రావడం ఇంటికి, కువైట్లో ఆ ఇంట్లో నుంచి రెండోసారి రావడము. ఫస్ట్ సార్ అయితే మా మేడంకి ఫోన్ చేసి ఏడ్చిన. ఓకే. చాలా మంచిది మా మేడం, ఒక తమ్ముళ్ళలా చూసుకుంటుంది నన్ను. చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు రాము, ఉండిలే రాము అంటది. సో చాలా నన్ను రాము అంటారు వాళ్ళు, నా పేరు వెంకీ అయితే వాళ్ళకి తిరగదు నోరు, సో రాము అంటారు. అయినా కూడా ఏం తప్పు చేసినా సరే ఏం కాదు ఆయన, పోనీలే సూపర్ అట్లా అంటది. సో అందువల్ల ఆమెను చూసి ఏడ్ చేసిన. సో నేనేమన్నా తప్పు చేసింటే క్షమించి మామ అని చెప్పి, ఏం కాదు రాము నువ్వు పోయిరా జాగ్రత్తగా, నువ్వు మళ్ళీ వస్తావు అని చెప్పి పంపించింది. అప్పుడు మాత్రం ఏడ్చిన, రెండోసారి మాత్రం ఏడ్చలా, వచ్చేసి గట్టిగా అయిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు మన ఇండియాకి వస్తున్నానే ఉన్నట్టుంది. సో అలా నీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు కదా అన్న? మా ఫ్రెండ్ అశోక్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఓకే. మళ్ళీ వెళ్తున్నారా? అతను కూడా అతను వెళ్తాడు, అతనికి చాలా ఘోరం ఆ ఇల్లు, కానీ వెళ్తాడు పరిస్థితులు. అసలు డైలీ టమోటా అన్నం పెడతారు ఆ పిల్లడికి అయితే. ఓకే. టమోటా అని డక్కూస్ అంటారు దాన్ని, లిక్విడ్ అది అమ్ముతారు. ఆ కెమికల్స్ వేసి టమాటో తయారు చేస్తారు, అన్నంలో వేసుకొని తీసుకొని తినడమే, అది ఎక్కువ తింటారు. అది డైలీ ఆ పిల్లడికి అదే పెడతారు. అవును. ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్న? కరెక్ట్ గుర్తు చేసిన, అక్కడ ఫుడ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ ఏం తింటారు అక్కడ? కుబూస్ అని ఒకటి ఉంటుంది, రొట్టె మనం చపాతి అట్ట వాళ్ళకి కుబూస్, నూనె ఉండదు దానికి, నిప్పులు పెట్టి కాలుస్తారు అనమాట, అవి ఎక్కువ తింటారు. ఇంకా రైస్ అంటావా బాస్మతి రైస్, మొత్తం బాస్మతి రైస్, చిన్న రైస్ అవేముండదు. బాస్మతి రైస్ అది కూడా మన ఇండియా నుంచి వస్తాయి. నేను కూడా పెట్టినా కదా చూడు, నేను వేరే దేశంలో ఉన్నా కూడా మా గర్వంగా మన ఇండియా బియ్యం తింటున్నానని చెప్పి. సో ఇంకా ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి అక్కడ? చికెన్ ఎక్కువ